సంబంధించిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి యెర్మియా గ్రంథము 30వ అధ్యాయము 10వ వచనం త్వరగా తీస్తారా? ద బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 30 వర్స్ 10. యెర్మియా గ్రంథము 30వ అధ్యాయము 10వ వచనం చదువుకుందామండి. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడైన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు విస్మయమందకము, నేను దూరం నుండి నిన్నును చెరలోనికి పోయిన దేశము నుండి నీ సంతానపు వారిని రక్షించున్నాను. బెదిరించు వారు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నెమ్మలించి నెమ్మది పొందును. ఆమేన్. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరా, ఈ వాగ్దానముకి సారాంశం ఏంటంటే, ఇశ్రాయేలులు అనగా 2 గోత్రాలు, 12 గోత్రాలు 2గా డివైడ్ అయిపోయాడు. ఏంటో తెలుసండి? ఇశ్రాయేలు గోత్రం ఒకటి, యూదా గోత్రము ఒకటి. 12 గోత్రాలు మనకు ఉన్నాయి కదండి. ఈ 12 గోత్రాలు 2గా డివైడ్ చేయబడి, అనగా మొదటిది ఇశ్రాయేలు గోత్రము, రెండోది యూదా గోత్రం. దేవుడైన యెహోవా యెర్మియాకు ప్రత్యక్షమై, అనగా దేవుడు తన యొక్క ప్రవక్తతో మాట్లాడుతూ, దర్శనంతో మాట్లాడుతూ చెప్తున్నమాట, అయ్యా ఇదిగో ఇశ్రాయేలు గోత్రం సంబంధించిన వారు, యూదా గోత్రం సంబంధించిన వారు నిమిత్తం నేను నీతో మాట్లాడుతున్నా, ఈ మాటలు నువ్వు స్పష్టంగా రాసుకో అనగానే యెర్మియా ప్రవక్త రాసుకున్నాడు. ఏమని చెప్తానంటే, ఇదిగో ఇశ్రాయేలుకు సంబంధించిన ఈ గోత్రంలో ఉన్న వారు, యూదా గోత్రం, ఈ జనులు యాకోబు సంతతి వారు, ఇశ్రాయేలు సంతతి వారు భయముతో ఉన్నారు. దేంతో ఉన్నారండి? చెప్పాలి, స్మరణకు చెప్పాలి. భయంతో చెప్పాలి. మనుష్యుని ఏలుబడి చేస్తుంది భయము మాత్రమే. మనము చిన్నతనం నుంచి వృద్ధాప్యుల వరకు ఏ వ్యక్తి అయినా భయము లేకుండా జీవించిన వారు చేతులు దయచేసి. దేని చేతైనా భయము లేకుండా జీవించమండి. చిన్నతనం నుంచి ఇప్పుడు వరకు అంటే ప్రతి ఒక్కరు భయము కలిగి ఉన్నారు. శత్రువు మన ఎందుకు వచ్చినప్పుడు భయం కలిగి ఉంటాం. అదే విధంగా ఎవరైనా కొడతాక మన మీదకి వచ్చిన మనం భయం వస్తుంది. అవునా కాదండి? అనేకమైన పరిస్థితులు మనము చూడగలిగినట్లయితే, మనం చూసినట్లయితే మనం భయముతో ఉంటాం. కాబట్టి ఐగుప్తులో ఉన్న మన ఇశ్రాయేలు ప్రజలు వారు అనేకమైన సమస్యలతో నిందించబడుతున్నారు, వేదంతో ఉన్నారు. వారు ఏ పరిస్థితిలో ఉన్నారంటే, భేదాలతో ఉన్నారు, విభేదాలతో ఉన్నారు, వారు అణగపడుచు ఉన్నారు, అనగా వారు వేదనతో ఉన్నారు. ఆ పరిస్థితిని బట్టి వారు ప్రార్థిస్తుండగా దేవుడు చెబుతున్నాడు, అయ్యా ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు, యోధా ప్రజలు, ఇదిగో యాకోబు సంతతి వారు, అనగా యాకోబు సంతతి అంటే ఎవరండి? అబ్రహాం కుమారుడు ఎవరండి? ఇస్సాకు కుమారుడు ఎవరండి? యాకోబుకు సంబంధించిన వారు మనందరము. యాకోబు పేరు మరొక పేరు ఏంటండి? ఇశ్రాయేలు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వాగ్దానంలో ఇశ్రాయేలు సంతతి వారు, యూదా సంతతి వారు మనం అందరము. కాబట్టి ఈ సంతతి వారు దేనితో బాధపడుతున్నారు? భయముతో, భీతితో, వేదనతో, చింతతో బాధపడుతున్నారు. కాబట్టి ఈ సంతతి మీద ఏలుబడి చేస్తుంది. మనుషుల మీద కాదండి, జనరేషన్ మీద ఈ భయం అనేది ఏలుబడి చేస్తుంది. ఉదాహరణ, నేను ఉన్నాను, నాతో ఈ సంతానం ఆగిపోయింది. ఇప్పుడు నా కుమారులే, నా వంశం ఎవరంటే ఆడపిల్లలే. కాబట్టి ఆడపిల్లలైనా మగపిల్లలైనా వంశంకి సంబంధించిన ఈ సంతతి మీద ఏం ఏలుబడి చేస్తుంది? భయం అనేది ఏలుబడి చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. కాబట్టి ప్రతి ఒక్క సంతతి మీద భయం అనేది ఏలుబడి చేస్తుంది. ఎందుకంటే రక్షణ లేక, వారికి రక్షణ అనే కవచం వరకు లేదు, వారి ప్రార్థన అనే కవచం లేదు, వారి వేదనతో, భీతితో దిగులు పడుతూ ఉన్నప్పుడు దేవుడు చెప్తున్న మాట ఒకటే, ఆ సంతతిని నేను రక్షిస్తాను, ఆ సంతతిని నేను ఆశీర్వదిస్తాను, ఆ సంతతిని నేను భయము లేకుండా, భీతి లేకుండా వారిని నేను నా మార్గంలో నడిపించుకుంటానని దేవుడు చెప్పి ఉన్నాడు. మొదటి దినము మనము బుధవారము ఈ వాగ్దాన సందేశకుడిలో యొక్క వర్తమానం చెప్పబడిందండి. అదే విధముగా భయముతో, భీతితో ఒక వ్యక్తి బాధపడుతూ ఉన్నాడు. పుట్టి గుడ్డువాడైన వ్యక్తి ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ అనేక మంది ప్రజలు వెళుతూ ఉన్న జనసమూహంలో ఒక వ్యక్తిని పిలిచి తన అంగీ పట్టుకొని గట్టిగా లాగడం, ఏ గుడ్డోడా ఏంటి అని లాగుతున్నా ఉన్నప్పుడు, అవునా కదండి, గుడ్డివాడ ఒక వ్యక్తి లాగడం మనం ఏమంటాం? ఏ గుడ్డోడా అంటాం. అవునా కదండి? అదే విధంగా అన్నప్పుడు ఎవరు వెళ్తున్నారంటే, దావీదు కుమారుడు ఈ ప్రాంతంలో వెళుతున్నాడని ఆ సాక్షి అతను విన్నాడు. ఓకే, నాకు సహాయం చేసేవారు ఇక్కడ ఎవరు లేరు, నేను వీటితో ఉన్నా, వ్యాధులతో ఉన్నా, చెత్తతో ఉన్నా, నా సమస్య ఏంటంటే నాకు కన్ను చూపు కావాలి, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు. ఆకలితో ఉన్నప్పుడు ఎవరన్నా అడిగినా కానీ నాకు ఎవరు సహాయం చేయనటువంటి విషయంలో సహాయం చేస్తున్నారని అతను వెంటనే, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా,
నజరుడైన యేసు నా మీద దయ ఉంచిన ప్రభు అని గట్టిగా బిగ్గరగా కేకవేయగా యేసు క్రీస్తు ప్రభు వారు వెళుతూ ఉండగా ఆగిపోయారు. చూడండి, అతని ప్రార్థన ప్రభువు అతని ప్రార్థన విన్నాడు, ప్రభు వైపు తిప్పింది. అనగా అతని ప్రార్థన ఎవరి వైపు తిప్పింది? యేసు క్రీస్తు ప్రభు వారికి ఆ ప్రార్థన లొకేట్ చేయబడింది, అనగా దృష్టి ఉంచబడింది. ప్రభు వెంటనే ఆ వ్యక్తిని చూచి దృష్టి ఉంచి నీకేం కావాలన్న, నాకు చూపు కావాలని ఆయన అన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క వ్యక్తి యొక్క తగ్గింపును దేవుడు ఆ మనిషి ఏ విధంగా చేశాడో తనను పరీక్షించుకునే విధముగా దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకంటే కన్ను చూపు దేవుడు కార్యం చేయడం, మట్టిలో ఉమ్ము వేసేది కళ్ళ మీద ఎందుకు రాశాడంటే చరిత్ర చెబుతున్న మాట, మనుషులు దేని నుంచి వచ్చామంటే మనము మట్టి నుంచి వచ్చాము కాబట్టి మట్టిగా మనము వెళ్ళిపోవాలి. కాబట్టి తన తగ్గింపును దేవుడు అక్కడ జ్ఞాపకం చేశాడు. కాబట్టి ఆ మట్టిలో ఉమ్ము వేసి ఆ మట్టిని తీసి కలగరాయంగానే దేవుడు స్వస్థతను కలగ చేశాడు, కను చూపునిచ్చాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం భీతితో ఉన్నామా, వేదనతో ఉన్నామా, చింతతో ఉన్నామా, సమస్యలతో ఉన్నామా, రక్షణ లేక ఉన్నామా, అక్కడ దేవుడు చెబుతున్న మాట, నీ సంతానము నీ సంతతి అంతా రక్షణలోకి నడిపింపబడును గాక, నిమ్మలముగా ఉందరు గాక, సంతోషముగా ఉందరు గాక. భయపడమాక దయచేసి. కాబట్టి ఇఫ్ యు ఫియర్ సాటన్ విల్ ఫియర్ యు, అనగా మీరు భయపడితే అపవాది మిమ్మల్ని భయపడతాడు. కాబట్టి ప్రవక్త అయిన టీబీ జాషువా గారు కూడా మాట చెప్తున్నారు, వెన్ యు టెంప్ట్ సాటన్, సాటన్ విల్ టెంప్ట్ యు. ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఎప్పుడైతే అపవాదిని మనము ఏలుబడి చేస్తామో అపవాది మనం కూడా ఏలుబడి చేస్తాం. మనం వాడు శోధించడం పర్సిక్యూషన్ చేస్తారు, సమస్యలు వస్తాయి. ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలంటే సమస్యలు వస్తాయి. ఈ సమస్యలే మన ఆశీర్వాదానికి కారణం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం స్పష్టంగా నీతో నాతో మాట్లాడుచున్న మాట, ఈ వాగ్దానం అనుదినం ఎత్తుపట్టి ప్రార్థించేది దైవ దేవుని పొందండి. దేవుని కృప సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ఈ రోజు మన అంశము ప్రభు వల్ల. చెప్తారు నాతో పాటు, ప్రభు వల్ల. ఈ రోజు మన అంశము హోలీ కమ్యూనియన్ సర్వీస్. ఈ యొక్క హోలీ కమ్యూనియన్ సర్వీస్ నిమిత్తం 2 మాటలు చెప్పాలని ఆశపడుతున్నా. దీనికన్నా ముందు ఈ ప్రభు వల్ల అంటే ఏంటో మీకు చెప్పాలని ఆశపడుతున్నా. ప్రభు వల్ల అంటే ఏంటి? 7 కారణాలు ఉన్నాయి. ఈ కారణాలకు ముందు అసలు ప్రభు వల్ల ఎందుకు తీసుకోవాలి, దీని యొక్క సారాంశం ఏంటో మనము తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ఫర్ ఎవ్రీ క్రిస్టియన్స్ హోలీ కమ్యూనియన్ విల్ టేక్ బై ద కమ్యూనియన్ ఉంది. అనగా ప్రభు వల్ల ఆరాధన ప్రతి ఒక్క క్రైస్తవుడు ఒక ఐక్యత కలిగి సమాజ మందిరంలో మాత్రమే తీసుకుంటారు. ఎందుకంటే అనేకమైన ప్రజలు ఒక చోటకి వస్తారు, అవునా కదండి? అనేకమైన ప్రజలు అంటే అనేకమైన భావజాలం కలిగి, అనేకమైన మనస్సు కలిగి, అనేకమైన హృదయంతో ఉన్న ప్రజలు ఎక్కడికి వస్తారండి? దేవుని యొద్దకు వస్తారు. ఇంకా మనం చూసినట్లయితే కులాలు వారు, జాతులు వారు, మతాల ప్రకారం మనం చూసినట్లయితే అందరూ ఎక్కడికి వస్తారంటే ప్రభు వల్ల ఆరాధనకు వస్తారు. వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే నా ప్రియ సహోదరుడా, మొదటిగా ఐక్యత వస్తుంది. మొదటిగా ఐక్యత అనేది వస్తుంది. రెండోది ఏం వస్తుందో తెలుసా? గొప్పతనం వస్తుంది. ఏ గొప్పతనం తెలుసా? దేవుని యొక్క గొప్పతనం వారు తెలుసుకోగలరు. రెండోది ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలు ఐక్యతను కలిగి ఉండగలరు. రెండో మాట మనం మాట్లాడుతున్నాం. ఈ హోలీ కమ్యూనియన్ అనగా ఈ ప్రభు బలారాధనను దేనికి సంబోధిస్తుందంటే ప్రభు యొక్క త్యాగాన్ని. ఎక్కడ చూసినట్లయితే బ్యానర్లో యేసు క్రీస్తు ప్రభు వారి కలవరి శిలువలో నీ కోసం నా కోసం మరణించారు. ఆయన త్యాగమును జ్ఞాపకం చేస్తుంది, ఆయన మరణమును కూడా మనకు జ్ఞాపకం చేస్తుంది. రెండోది మనం చూసినట్లయితే God did everything for human beings, it is only by his grace. అనగా యేసు క్రీస్తు ప్రభు వారు ప్రతి ఒక్కరు మంచి చేశారు కాబట్టి మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. God did everything good only for human beings. అనగా యేసు క్రీస్తు ప్రభు వారు ప్రతి ఒక్క మనుషులకి, దేవాది దేవుడైన యెహోవా తన ప్రజలకు మంచి చేశాడు కానీ కీడు చేయడా. కాబట్టి మనం ఆయన బలారాధన మనం చేతులు వేయాలి. ఆయన మంచి చేశాడు కాబట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ప్రభు బలారాధనలో మనము చేతులు ఉంచాలి. అయితే 7 మాటలు మనం చూద్దాం. ఈ ప్రభు బలారాధనకి 7 మాటలు మనం స్పష్టంగా చూద్దాం. మొదటి మాట, క్రీస్తు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి మాట ఏంటంటే చెప్పాలి, క్రీస్తు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అసలు క్రీస్తు త్యాగాన్ని మనం ఎందుకు జ్ఞాపకం చేస్తాం? ఇప్పుడు బలారాధనగా మనం ఇక్కడ మోకరించేస్తాం. ఎవరికి వారు ఉన్న స్థలంలో మోకరించి ప్రభువా నా వ్యక్తిగతమైన పాప పరిహార బలిని ప్రార్థిస్తున్నాను, ఆయన దయచేసి వీటిని పరిహరించండి అనగా క్షమించండి, జ్ఞాపకం చేసుకోండి.
లార్డ్ జీసస్ ప్లీజ్ డెలివర్ మీ, నన్ను విడుదల దయచేయండి, ఈ పాపము నుంచి నాకు విడుదల దయచేయండి, ఈ శాపము నుంచి నాకు విడుదల దయచేయండి అయ్యా, ఈ భ్రష్టత్వము నుంచి నాకు విడుదల దయచేయండి ప్రభు అని మనం ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా మనం కూర్చోండి. కాబట్టి ప్రభు బల్లారాధనలో 7 మాటల్లో మొదటి మాట మనం చూసినట్లయితే క్రీస్తు త్యాగాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. బల్లారాధన తీసుకునేప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? స్త్రీలు పురుషులు జ్ఞాపకం చేస్తారా? పురుషులు స్త్రీలు జ్ఞాపకం చేస్తుంటారా? లేదంటే ఎవరిని మనం జ్ఞాపకం చేసుకుంటాం? ఒక సేవకుడిగా నేను, విశ్వాసులుగా మనం అందరం కలిసి ఎవరిని జ్ఞాపకం చేసుకుంటే యేసు క్రీస్తు ప్రభు వారు నీ కోసం నా కోసం ఆ గొల్గొతా కొండ మీద సిలువలో మరణించాడు అని మనము జ్ఞాపకం చేసుకున్న ఆ శరీరములో బలలో మనము చేతులు వేయాలి. అయోగ్యముగా వేయకూడదండి, దయచేసి గమనించండి. యోగ్యకరంగా మనం చేతులు వేయాలి, పాలు పొంగులు పొందాలి. రెండోది క్రీస్తు మరణమును గురించి మనము సాక్షి ఇవ్వాలి. యేసు క్రీస్తు ప్రభు వారి త్యాగమును గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది మనం చూసినట్లయితే ఆయన మరణాన్ని గురించి మనము సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం అంటే ఎలా ఇస్తాం? ఇప్పుడు బ్రదర్ అని ఇప్పుడు అమ్మ చెప్పారు. ఏమని చెప్పారు? నా కుమార్తెకి జాబ్ లేదు. ఎవరి వల్ల వచ్చింది జాబ్? చెప్పాలి, దేవుని వల్ల వచ్చింది. బ్రదర్ చెప్తున్నారు, దేవుడు ఇక్కడ నన్ను నడిపించాడు. ఎవరి వల్ల? దర్శన రూపంగా దేవుడు నన్ను నడిపించాడు. అనగా మనం ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాం? బై whom we are giving witness to others. మనం ఎవరి నిమిత్తం సాక్ష్యం ఇస్తున్నామంటే యేసు క్రీస్తు ప్రభు వారి గురించి మనము సాక్ష్యము ఇవ్వాలి. నువ్వు మందిరంలో ఉన్నప్పుడు ఇవ్వాలి, బయట ఉన్నప్పుడు కూడా ఇవ్వాలి. ఎప్పుడైతే నువ్వు బయట ఉన్నప్పుడు ఇస్తావో నీ క్రియలు అధికముగా అవును కాక. ఆమె మూడో మాటను చూద్దాం. క్రీస్తు రక్తము రక్షణ తెస్తుందని మనం అంగీకరించాలి. అనగా యేసు క్రీస్తు ప్రభు రక్తము ద్వారా మనకు రక్షణ వస్తుందని మనము అంగీకరించాలి. అంగీకరించిన వారే రక్షణలోకి వస్తారు. అంగీకరించబోదా రక్షణకు ఒక అర్థం ఉందా? పరమార్థము కూడా ఉండదండి. నా ప్రియ సహోదరి సహోదరా, యేసు క్రీస్తు ప్రభు వారి అమూల్యమైన రక్తము, విమోచించబడిన రక్తము నీ కోసం నా కోసం కాల్చారని మనము అంగీకరించాలి. రక్షణలోకి గుర్తిందండి. నెక్స్ట్ 4వ మాట, రక్షణ కోసము దేవుని స్తుతించాలి మరియు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడు మనం రక్షించబడ్డాం. బలారాధన మనం చేతులు వేసినట్టు మెయిన్ ఏంటంటే మనం రక్షించబడిన వారం అయితేనే బలారాధనలో చేతులు వేస్తాం. కాబట్టి ఆయనతో మనం చేతులు వేయాలి. మొదటగా మనం ఏం చేయాలండి? we have to give thanks to the Lord. Oh Lord, we are praising you, we are glorifying you, my Lord. అనగా దేవా నేను నిన్ను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను తండ్రి అని మనము ప్రభువును గణపరచాలి, స్తుతించాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన మనకిచ్చిన రక్షణ బట్టి మనం స్తుతించాలి, గణపరచాలి. దేని ద్వారా స్తుతి చెల్లించాలి? మౌనం ద్వారా చెప్పాలి. మౌనం ద్వారా కాదండి, నోటి ద్వారా. నీ నోటి ద్వారా ఎప్పుడైతే స్తుతిస్తావో, whenever you glorify God, God will bless you, God will anoint your tongue. అనగా నువ్వు ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో నిత్యము త్యాగం చేస్తావు. నీ నోటి నుంచి నిత్యముగా ఎప్పుడైతే నువ్వు ప్రభువుని త్యాగం అనగా స్తుతులు చెల్లిస్తావో నీ స్వరం అభిషేకంతో దేవుడు నింపునుగాక. నీ మాట అవునంటే అవుతుంది, కాదంటే అవుతుంది. కాదంటే కాదన్నట్టుగానే ఉంటుంది, అవునంటే అవునట్టుగానే ఉంటుంది. అనగా యేసు నామం ఇది కలుగును కాకంటే కలుగుతుంది. ఈ అభిషేకం ఎవరిచ్చారంటే యేసు క్రీస్తు ప్రభువారి అందరి నుంచి మనము పొందుకోగలం. ఇది ఎలా పొందుకోగలం అంటే ఆయన ఇచ్చిన రక్షణ ద్వారా. రక్షణ అనేది సేవకులు మేము కాదని ఇచ్చేది, రక్షణ ఇచ్చేది యేసు క్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆ రక్షణ నిమిత్తం ఇక్కడ మనం బలారాధన కూర్చొని ఉన్నాము. కాబట్టి ప్రభువును స్తుతించాలి. ఎప్పుడైతే మనం ప్రభువును స్తుతిస్తామో రక్షణలో మనము ఇంకా అధికముగా మనం ముందుకెళ్ళాలి, ఒక అడుగు ఇంకా ముందుకెళ్ళాలి. నెక్స్ట్ మనం 5వ మాట మనం చూసినట్లయితే ప్రభు బలారాధన ద్వారా ఉపయోగం ఏంటంటే మన భక్తిని ఇతరులకి దేవుడు చూపిస్తాడు. చెప్పాలి 5వ మాట, మన భక్తిని చెప్పాలి, మన భక్తిని ఇతరులకి చూపిస్తాడు. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన భక్తి దేవుని ఎదుట ప్రసాదిస్తే ఆ భక్తి మనుషులు ఎదుటకు పరిచయం చేస్తుంది. ఈ సిస్టర్ బాగా ప్రేయర్ఫుల్ రా, ఈ బ్రదర్ బాగా ప్రేయర్ఫుల్ రా అని ఇతరులు నీ గురించి సాక్ష్యం చెప్పేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ భక్తి అనేది ఇతరులకు చూపించాలి అని నేను అట్లా. నీ భక్తి అనేది ఎప్పుడైతే నువ్వు దేవుడికి చూపిస్తావు, నీ దేవుడికి చూపిస్తే నీ దేవుడి నుండి ఇతరులకు పరిచయం చేస్తా. నా ప్రియ సహోదరి సహోదరు, ఇంకో మాట కూడా చెప్పాలని ఆశపడుతున్నా. యేసన్న గారు ఒక మీటింగ్స్ వెళ్ళినప్పుడు అక్కడ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన ఏ మీటింగ్కి వెళ్ళినా కానీ ఒక మాట అడిగేవారట, రిక్వెస్ట్, అయ్యా ఒక అవకాశం ఉన్నట్టు అలా ఒక అవకాశం ఇచ్చేవారు.
అలాగే ఒక మీటింగ్ వెళ్ళినప్పుడు సౌత్ కొరియా నుంచి ఒక సేవకుడు వచ్చినప్పుడు ఆ సేవకుడు ప్రార్థిస్తుండగా, ఇదిగో ఆత్మతో నింపబడిన నా కుమారుణ్ణి, పరిశుద్ధాత్మతో నింపబడిన నా కుమారుణ్ణి, నా ప్రవక్తని నీకు చూపిస్తాను ఇండియా అన్నప్పుడు, ఇండియాలో ఒక సదస్సు జరుగుతూ ఉండగా అక్కడ ఏసన్న గారిని ఒక స్పీకర్ గా పిలిచారు. చెప్తూ ఉండగా, ఇదిగో ఇతనే నా కుమారుడు అని. ఎవరు సాక్ష్యం ఇచ్చారండి? అనగా ఏసన్న గారి యొక్క భక్తిని గురించి సాక్ష్యం ఇచ్చింది ఎవరో? పరిశుద్ధాత్మ దేవుడు, దేవాది దేవుడు సాక్ష్యం ఇచ్చాడు ఆ సేవకుడి. కాబట్టి ఆ సౌత్ కొరియా నుంచి వచ్చిన ఆ సేవకుడు వెంటనే మాట్లాడి, అయ్యా మా ప్రాంతానికి రావాలని టికెట్స్ అనేవాడిని బుక్ చేసి పంపించాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సోదరుల, ఈనాడు ఒక భక్తుల గురించి, ఒక విశ్వాసం గురించి మనం చెప్పుకున్నామంటే వారు దేవుని ఎదుట ఎలా భక్తి చేస్తున్నారు, అనగా వారు దేవుని ఎదుట ఏ విధంగా వారి తీరు ఉంటుంది అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అదే విధంగా మనము కూడా వ్యక్తిగతమైన ప్రాంతంలో నిమగ్నమై ఉండాలి. 6వ మాట, ఇతరులు విశ్వాసంతో కనెక్ట్ దేవుడు చేస్తాడు. అనగా కొత్త విశ్వాసంతో దేవుడు పరిచయమును పొందిస్తాడు. అనగా ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, ఇక్కడ ఉన్నాం, ఇక్కడ కొత్త వారుగా అనేక మంది ప్రజలు ఆయన రక్షణలో ఉండి మనము ప్రభు బల్లారాలను చేతులు వేస్తాం, ఒకరి పాదాలను పడుకునే విషయంలో దేవుడు సహాయం చేస్తాడు. దీన్ని బట్టి ఏం కలుగుతుందంటే కొత్త పరిచయం అనేది మనకు ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఏర్పరిచేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. లోకంలో ఉన్న వారిని పరిచయం ఏర్పరచుకుంటే లోకమే మేలుపడి చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవుడితో ఉన్న వారిని పరిచయం పెంచుకుంటావో దైవికమైన ఆత్మ నడిపింపు నీ మీద ప్రభావితం చూపిస్తుంది. అనగా కొత్త పరిచయంలోకి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. అనగా ఆత్మీయమైన జీవితం, నీ జీవితం, నా జీవితం బలపరచబడాలంటే దేవుడు కొత్త వారిని పరిచయం చేస్తాడు. అనగా నీ కట్టు మండుతూ ఉండగా నీ పక్కన ఉన్న నీ స్నేహితుల కట్టు కూడా మండుతుంది. కాబట్టి ఎప్పుడైతే నీ కట్టు ఆగిపోతుందో ఇతరులతో కూడా ఆగిపోతుంది. దయచేసి గమనించాలి నా ప్రియ సహోదరి సోదరుల, మన ఆత్మీయమైన జీవితం ఎలా ఉండాలంటే బండ మీద కట్టిన పునాది వలె ఉండాలి. కాబట్టి నా ప్రియ సహోదరి సోదరుల, 7వ మాట, ప్రభు బలారాధన ఎందు నిమిత్తం తీసుకోవాలంటే రెండో రాకడ కొరకు మనము ఎదురు చూపిస్తుంది. అనగా యేసు క్రీస్తు ప్రభు యొక్క రాకడ చాలా సమీపం ఉందని అనేక మంది సేవకులు, విశ్వాసుల నోటి నుంచి కూడా వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఆయన శరీరము రక్తములో మనం పాలు పంపులు పొందుతున్నాం. అనగా ఆయన రాకడికి మనము సిద్ధపడుతున్నామని అర్థం. యేసు క్రీస్తు వారు కూడా ఒక మాట చెప్పాడు, అయ్యా నేను మీ ఎందుకు వచ్చేంత వరకు, మీరే నా ఎందుకు వచ్చేంత వరకు ఈ క్రమంలో మీరు పాలు పంపులు పొందండి. నిత్యము ప్రార్థన చేయడం ఎందును, రొట్టె విరుచుట ఎందును, అపోస్తల బోధ ఎందును మీరు ఎడతెగగా చూచుకోండి అని విశ్వాసులకి, సేవకులకు కూడా యేసు క్రీస్తు వారు చెప్పారు. కాబట్టి 3 మాటలు మనం నేర్చుకున్నాం. ఏంటంటే అది మొదటిది రొట్టె విరుచుట ఎందును, అపోస్తల బోధ ఎందును, నెక్స్ట్ చెప్పాలి ప్రార్థన ఎందును. మనం ఏం చేయాలి? ఎడతెగగా చేయాలి. ఎడతెగగా చేయాలి. యు హావ్ టు కంటిన్యూ డు దిస్ లైక్ దిస్ వన్ ఓన్లీ. కాబట్టి మనకి ఏంటంటే మనుషుని యొక్క మన యొక్క అవసరాలను బట్టి ఏంటంటే కుదరక మనం ఏం చేస్తున్నామంటే నెలకు ఒకసారి మనం పెట్టుకున్నాం. మొదటి ఆదివారమా, కొంతమంది రెండో ఆదివారమా, కొంతమంది రాత్రిపూట ప్రభు రాత్రి భోజనం అలా పెట్టుకుంటారు. కాబట్టి ఇది క్రీస్తు యొక్క మాదిరికరముగా మనము వెళుతున్నాం. కాబట్టి 7వ మాట దేవుని రాకడకు గుర్తుగా ఉన్నది. ఈ 7 మాటలు ఇప్పుడు మీతో చెప్పిన మాట. మొదటి మాట చెప్పిన మరొకసారి క్రీస్తు త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది క్రీస్తు మరణమును సాక్ష్యం ఇవ్వాలి, మనమే ఇతరులకు సాక్ష్యం ఇవ్వాలి క్రీస్తు గురించి. మూడవది క్రీస్తు రక్తము రక్షణ తెస్తుంది. 4వది రక్షణ కోసం దేవుని స్తుతించాలి, గణపరచాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 5వది మన భక్తిని ఇతరులకి దేవుడు చూపిస్తాడు. 6వది ఇతరులతో కొత్త కనెక్షన్ దేవుడు కలగ చేస్తాడు. 7వది ప్రభు బలారాధన రాకడకి సూచనగా సిద్ధపాటుగా ఉన్నదండి. కాబట్టి ఈ రోజు మన అంశము ప్రభు బలారాధన. దీని అర్థమైనప్పుడు 7 మాటల ద్వారా మీకు చెప్పి ఉన్నాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, పరిశుద్ధముగా ఈ బలలో మనము పాలుపొంపులు పొందాలి. ఓకే, దేవుడు మనతో 2 మాటలు మాట్లాడారా ఆశపడను. త్వరగా క్లుప్తంగా ముగించుకుందామండి. మొదటి మాట జీవము కలిగించే బల్ల. ఈ రోజు మన అంశము ప్రభు బల్ల. మొదటి మాట జీవమును కలిగించే బల్ల. రెండవ మాట హృదయమును పరీక్ష చేసే బల్ల. మొదటి బల్ల మనం మాట్లాడుకుందాం మాట జీవమును కలిగించే బల్ల. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం. Lord Jesus Christ is saying to his people, eat my flesh and drink my blood. అనగా యేసుక్రీస్తు ప్రభువారు 6వ అధ్యాయం 53వ వచనం యోహాను సువార్త చెబుతున్న మాట, ఇదిగో నా శరీరము తిని నా రక్తమును మీరు త్రాగుడి. యోహాను సువార్త
6వ అధ్యాయము 53వ వచనం అండి. గట్టిగా చదువుతారా? 6వ అధ్యాయము 53వ వచనం. చెప్పనమ్మా. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్యుని కుమారుని యొక్క శరీరము తిని ఆయన రక్తమును త్రాగుతేనే గాని మీలో మీరు జీవము గలవారు కాదు. ఇక్కడ మీరు చూసినట్లయితే నా ప్రియ సహోదరి సోదరా, యేసు క్రీస్తు ప్రభు వారి గురించి కొంతమంది విభేదాలు చేస్తున్నారు. విభేదాలు అంటే ఏమన్నా తెలుసా? కావచ్చు దయచేసి. గడిచిన 2 దినముల క్రితం నేను ప్రార్థిస్తూ ఉండగా రాత్రి కాలము, ఎందుకంటే నైట్ టైం ప్రేయర్స్ నాకు ఎక్కువ అలవాటు. నన్ను ఉద్యమంలోకి, సేవ పిలుపులోకి ఈ గ్రామంలో నడిపించిన నైట్ టైమ్స్ ప్రేయర్. నైట్ టైం ఇలా ప్రార్థన చేసుకొని పడుకున్నప్పుడు దేవుడు డిస్ప్యూట్ అనే మాట ద్వారా నాతో మాట్లాడాడు. డిస్ప్యూట్స్ అంటే ఏంటంటే విభేదాలు. నాతో పాటు చెప్తారండి, డిస్ప్యూట్స్ చెప్పాలి, అందరూ చెప్పాలి. డిస్ప్యూట్స్ అంటే విభేదాలు. చెప్పాలి, విభేదాలు. ఇక్కడ మీరు చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభువు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడికి ఏమొస్తుంది? నిత్య జీవము వస్తుంది. జీవము కలిగిన వారై ఉంటారు. అయోగ్యులుగా మీరు ఉండరు, యోగ్యమైన వారిగా ఉంటారు. ఇక్కడ యూదులు ఏమని చెప్తున్నారంటే, క్వశ్చన్ చేస్తున్నారంటే, ఏంట్రా ఇక్కడున్న ఒక ఆయన మరి ఇక్కడ ప్రవక్తలు చాలరా, సుంకరు చాలరా, పరిశీలి చాలరా, ఇది ఎవరు చాలరా అని అక్కడ క్వశ్చన్ చేస్తూ చెప్తున్న మాట యూదులు ఏమని చెప్తున్నారంటే, ఇదిగో యేసు క్రీస్తు ప్రభు వారంట, ఆయన శరీరం మనం తినాలంట, ఆయన రక్తం మనం త్రాగాలంట, తాగితేనే మనకు జీవం వస్తుందంట అని ఏం చేస్తున్నారంటే డిస్ప్యూట్ చేస్తున్నారు. అనగా విభేదాలు కలిగిస్తున్నారు. విభేదాలు పెట్టేది ఎవరంటే అపవాదిలో ఒక గుణ లక్షణం ఏంటంటే డిస్ప్యూట్స్, అనగా విభేదాలను పెట్టే దురాత్మ యూదుల్ని గలిబిలి పుట్టిస్తుంది, వేదన పుట్టిస్తుంది. వాళ్ళు ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువారి మీద ఏలుబడి చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా అక్కడ 52వ వచనం మీరు చూసినట్టయితే యూదులు ఏం చేస్తున్నారంటే యేసు క్రీస్తు ప్రభువారిని క్వశ్చన్ చేస్తున్నారు. ఏమని క్వశ్చన్ చేస్తున్నారంటే, అయ్యా నీ శరీరము నీ రక్తమే తినాలి, త్రాగితే మాకు జీవం ఎలా వస్తుంది అని క్వశ్చన్ చేస్తున్నారు. ఎగతాళిగా మాట్లాడుతున్నారు. కానీ యేసు క్రీస్తు ప్రభువు చెప్పేది ఏంటంటే, శరీర సంబంధంగా ఉదాహరణకు ఇప్పుడు మీరు నన్ను చూడండి. నా శరీరం మీరు వచ్చి తినంటే నా శరీరం మీరు కొడుకొని తినగలరా? చెప్పండి. శరీర సంబంధంగా మాట్లాడుతున్నాను. అమ్మా ఇది నాలో ఉంది, క్రీస్తు శరీరం క్రీస్తు రక్తం అని చెప్తున్నాను. అంతెందుకండి, అపోస్తుడైన పౌలు గారు ఏమని చెప్తున్నాడు? ఈ లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడని సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? క్రీస్తు మాదిరికరంగా తను ఉన్నాడు, జీవిస్తున్నాడు, ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి అపోస్తుడైన పౌలు గారు కూడా, ఉదాహరణ నేను అపోస్తుడైన పౌలు గారు అనుకోండి, నా శరీరం తినండి అంటే మీరు వచ్చి తింటారా? ఇప్పుడు ప్రభు సిద్ధపాటు చేసుకొని రాలేదు. ఏమండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా శరీరము తినండి, అనగా ఈ శరీరం క్రీస్తు శరీరము తినండి అంటే తింటారని మీరు తింటారా? తినరు. కానీ ఈ రక్తం త్రాగండి తాగుతారా? అనగా ఈ శరీరం రక్తం తినేది ఏ సంబంధించిన వారు? నరమాంసకు. అటువంటి వారు ఈ యొక్క పని చేస్తారు అని యూదులు ఆ విధమైన ఆలోచనతో, వారి సొంత జ్ఞానంతో, వారి సొంత తలంపులతో అక్కడ ఏం చేస్తున్నారంటే క్వశ్చన్ చేస్తున్నారు దేవుడు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, God is saying to his people, those who are killing his people, అనగా యేసు క్రీస్తు ప్రభువుని ఎవరైతే విశ్వసిస్తారో ఆయన ఒకే ఒక మాట చెప్తున్నారు, take my blood, take my flesh as a spiritual only, not the fleshly. అనగా శరీర సంబంధంగా నా శరీర రక్తం త్రాగమని మీకు చెప్పట్లా, ఆత్మీయంగా నా శరీరం నా రక్తము మీరు పానం చేయండి అని ప్రభు చెబుతున్న మాట. కానీ ఈ మాట యూదులకు నచ్చలా, పరిశీలికి నచ్చలా, సొంకరికి నచ్చలా, అక్కడ ఉన్న ఆయా జాతులకు సంబంధించిన ప్రజలకు నచ్చలేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి మీద ఏం చేశారంటే నేరాస్థాపన చేశారు. యేసుక్రీస్తు ప్రభువారి మీద ఏం చేశారంటే విభేదాలు తెచ్చారు. విభేదాలు అనగా డిస్ప్యూట్స్. ఈ డిస్ప్యూట్ స్పిరిట్ అనేది, ఈ విభేదాలు తెచ్చే ఆత్మ అనేది మన జీవితంలో, మన కుటుంబంలో ఏర్పాటు చేయకూడదు, మన సంఘంలో ఏర్పాటు చేయకూడదు. వీటి నుంచి నా ప్రభు యేసు నామమున విడుదల ఇచ్చును గాక. కాబట్టి నా ప్రియ సహోదరి సోదరుడా, ప్రభు చెబుతున్న మాట ఒకటే, ఈ శరీరం ఈ రక్తమును ఇప్పుడు మీరు చూసినట్లయితే ప్రభు శరీరము ప్రభు రక్తము ఆత్మానుసారంగా మనం త్రాగుతున్నామా, శరీర సంబంధం త్రాగుతున్నామా? మనం శరీర సంబంధంగానే ఉన్నాం, కానీ ఆత్మానుసారముగా ఈ శరీరం ఈ రక్తంలో మనము
పాలు పొంగులు పొందుతున్నాం. దయచేసి గమనించండి, జీవమును కలిగించే బల్ల ఎందుకు ఎప్పుడైతే నువ్వు వస్తావో నువ్వు ఆత్మీయతలో నువ్వు బలపరచబడతావు, నీ స్థితి బలపరచబడుతుంది, నీ జీవితం ప్రత్యేకముగా ఉంటుంది, నీ ఆలోచనలు మార్చబడతాయి, నీ ఊహలు మార్చబడతాయి, నీ వైఖరి మార్చబడుతుంది. నా ప్రియ సహోదర సహోదరుడా, కాబట్టి మనం శరీర సంబంధంగా ఉండకూడదు. అందుకే ప్రభు బలాల్లో మనం చేతులు వేసేటప్పుడు, హోలీ కమ్యూనియన్ సర్వీస్ లో మనం చేతులు వేసేటప్పుడు ఆత్మీయంగా మాత్రమే మనం చేతులు వేయాలి. ఆత్మీయతలో మనం బలపరచబడాలి, మన శరీరం నలగొట్టబడాలి, ఆత్మ సిద్ధముగా ఉండాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే యూదులు మరలా ప్రశ్నిస్తున్నారు, అనగా విభేదం. నేను చెప్పాను కదండి, విభేదాలు పెడుతున్నారు. ఈ విభేదాలు అనేది మనుషులు ఆ రోజుల్లో ఉన్న యూదుల్లో ఉన్న అనేక మంది ప్రజలు ఈ రోజుల్లో మన జీవితంలో కూడా విభేదాలు తెస్తాయి. విభేదాలు అనొచ్చు, మద్దతులను కూడా పిలవచ్చు. డిస్ప్యూట్స్ అనే మాటని విభేదాలు అంటారు, మద్దతులు అని కూడా అంటారు. ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చిందంటే గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చూసినట్లయితే, కాగా శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, కామకత్వము, విగ్రహారాధన, ధనాపేక్ష, అపచారము, ఇంకా చూసినట్లయితే మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలగునవి. ఇప్పుడు మనం చూసినట్లయితే మద్దతులు, విభేదాలు కూడా, విభేదాలు అంటే డిస్ప్యూట్స్. కాబట్టి ఈ విభేదము ఎవరి ఎదురు పెట్టిందంటే అపవాది యూదులు ఎదురు పెట్టింది. యేసుక్రీస్తు ప్రభువారు యూదులు రాజా కాదా? అవునండి. కాబట్టి ఎవరు ఎదురు పెట్టింది? తన వారి ఎదుటే విభేదం పెట్టింది. కాబట్టి మన కుటుంబంలో ఎవరెవో వచ్చి మన కుటుంబాన్ని నాశనం చేయరు. కుటుంబంలో ఉన్న వారిని విభేదాలు పెట్టేస్తారు. ఎవరు పెట్టేస్తారు? అపవాది పెట్టేస్తారు. నువ్వు చోటు ఇస్తేనే కదా వాడు వచ్చేది. నువ్వు చోటు ఇవ్వకపోతే వాడు వస్తాను నీ వద్దకి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలో నిమగ్నమై ప్రార్థిస్తూ ఉంటావో విభేదం నీ వద్దకు రాదు. యేసు నామమున పారిపోవును గాక. మనస్సాక్షిని నిమగ్నం చేసేది యేసు రక్తము మాత్రమే. కాబట్టి మనస్సాక్షిని శుద్ధి చేసేది యేసు రక్తం. ఆ రక్తము మీ మనస్సాక్షిని, మీ దేహమును, మీ ఆత్మను, మీ యొక్క ద్వారబంధములు ఏర్పడును గాక. రెండో మాట మనం మాట్లాడుకుందామండి, హృదయమును పరీక్ష చేసే వల్ల. 1 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం త్వరగా చదువుకుందాం. 28వ వచనం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏమని చెప్తున్నారంటే, కాబట్టి ప్రతి మనుషుడు తనకు తాను పరీక్షించుకోవాలి. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది మనము త్రాగవలని. మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. యథార్థంగా జరిగిన ఒక సంఘటన నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక పాము ఒక అడవిని క్లీన్ చేస్తుండగా, ఒక ప్రాంతంలో క్లీన్ చేస్తుండగా అది చెదిరి ఒక గృహంలోకి వెళ్ళిపోయింది. ఆ గృహంలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ మెట్ల మీద నుంచి అది పోకుండా వెళుతున్నప్పుడు ఆ మెట్లు అనగా ఆ స్టెప్స్ మీద ఏంటంటే రేకు ఉంది. ఆ రేకు కొంచెం షార్ప్ గా ఉన్నప్పుడు అది ఎక్కినప్పుడు, అది వెళుతూ ఉన్నప్పుడు ఇలా వెళ్ళేటప్పుడు ఆ యొక్క పొట్ట దగ్గర కొంచెం కోసుకుపోయినప్పుడు దానికి ఎవరో హాని చేశారని దానికి తెలిసి అప్పుడు ఏం చేసిందంటే వెంటనే పగతో కాటు వేసిన వారు రేకు కాటు వేసినప్పుడు తన పొల్లతనే కదండి కాటు వేసి వేసినప్పుడు దానికి అక్కడ ఫ్రాక్చర్ అయిపోయినప్పుడు పక్కనే ఒక రంపం ఉంది. ఆ రంపానికి కూడా తగిలినప్పుడు దాని కోపం వేసుకొని కోపం పుట్టి ఈ వ్యక్తిని దాడి చేస్తున్నాడు. దాని చుట్టూ ఇలా రౌండ్ చేసి అలా రౌండ్ చేసినప్పుడు ఏమైపోయింది చెప్పాలి, ముక్కలుగా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం దేవుని బిడ్డలం, అపవాదు వచ్చి మనం అటాక్ చేస్తాడు. అటాక్ చేసినప్పుడు వాడితో నువ్వు పొంతమైపోయావు అనుకోండి, వాడితో నువ్వు విభేదాలతో పడుతున్నావు అనుకోండి, వాడితో నువ్వు అనగా సాంగత్యం చేస్తున్నావు అనుకోండి, వాడితో కలిసి నువ్వు ఏకమై ఉన్నావు అనుకోండి, లోకమే నువ్వు ఏలుబడి చేస్తుంది. నువ్వు నాశనం అయిపోతావా, ఆశీర్వదించబడతారా? అంటే మిమ్మల్ని నేను చెప్పట్లా, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనిషి నాశనం అయిపోతాడా, ఆశీర్వదించబడతాడా? ఏమండి, నాశనం అయిపోతాడు. కాబట్టి అక్కడ ఈ పాములో అర్థము మనం చూసుకున్నట్లయితే మనుషులు రెచ్చగొడతాడు. మనుషుని యొక్క స్వభావం ఏంటంటే, మనుషుని స్వభావం అని చెప్పట్లేదు, అది దురాత్మ స్వభావం. ఇప్పుడు తండ్రి అయిన యెహోవా ఏదోను వనంలో గార్డెన్ ఆఫ్ ఈడెన్ లో ఆదామును అవ్వడం చేసినప్పుడు ఏమని చెప్పారు? మీరు ఏ ఫలం తినమని చెప్పారు? చెప్పాలి. ఏ ఫలం తినమన్నాడు దేవుడు? చెప్పండి అండి. 2 ఫలాలు చెప్పాడు. ఏ ఫలం తినమన్నారు, ఏ ఫలం తినద్దన్నారు?
మంచి చెడునిచ్చే వృక్షం ఒకటే, జీవ వృక్ష ఫలం అనేది ఒకటే. జీవ వృక్ష ఫలం తింటే చావు అనేది ఉండదు, అవునా కాదండి? ఉండదు. ఇంకా మనం మంచి చెడు తింటే ఏమొచ్చింది? ఇది మంచా ఇది చెడు అనేది తెలిసింది. సరే, దేవుడు చెప్పినప్పుడు ఏం చేశారు? వారి సొంత విధానంలోకి వెళ్ళిపోయారు, అవునా కాదండి? ఇక్కడ అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో ఏమని చెప్తారంట? అయ్యా, మీరు ప్రభు బలారాధనలో హోలీ కమ్యూనియన్ సర్వీస్ లో మీరు చేతులు వేసేటప్పుడు, ఈ శరీరం రక్తంలో పాలు పంపులు పొందేటప్పుడు మీకు మీరే పరీక్షించుకోండి. ఇంకో మాటలు మనం చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, ఇక్కడ మనం చూసినట్లయితే మీరు శోధించుకోండి, అనగా మీకు మీరే శోధించుకోండి. ఎందుకంటే అపవాది మిమ్మల్ని శోధించకుండా, మీకు మీరే పరీక్షించుకోండి, అపవాది మిమ్మల్ని పరీక్షించకుండా, మీకు మీరే భ్రష్టత్వంలో ఉన్నారని మీరు తెలుసుకోండి, అపవాది మిమ్మల్ని భ్రష్టత్వంలోకి నడిపించుకుంటున్నట్లుగా అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, ఆత్మతో నింపబడి. ఇది ఈ వచనం ఎక్కడ ఉందంటే 2 కొరింథీయులు 13వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తాము. మీకు మీరే శోధించుకొని చూచుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా అని ప్రభు క్వశ్చన్ చేస్తున్నారు. ఎరుగుదామా ఎరగమా? ఇప్పుడు కొంతమంది మనం చేస్తాం, కొంతమంది తప్పు చేసి అయ్యో నేను ఎరగనండి అంటారు, నేను తప్పు ఎరగనండి అంటారు. కానీ వాస్తవం అవాస్తవం ఎవరికి తెలుసండి? యేసయ్య తెలుసు, రెండోది నీ పక్కన ఉన్న ఆయన తెలుసు, అవునా కాదండి? ఇక్కడ భ్రష్టత్వం అనే మాట మీకు తెలుసా తెలియదండి? శోధన అంటే తెలుసు, వచ్చే సమస్య కన్నా అధికంగా వచ్చేదాన్ని మనం ఏమంటారు? శోధన అంటారు. పరీక్ష ఏంటి ప్రభువా? యోబు గారిని మనం చూసినట్లయితే, యోబు గారిని దేవుడు ఏం చేశాడు? God tested the Job's life, అనగా ఇంగ్లీష్ లో ఈ విధంగా రాయబడింది, God tested the Job and his life. అనగా దేవుడు అనగా యోబు యొక్క జీవితాన్ని, యోబుని పరీక్షించడం మొదలుపెట్టాడు. అందుకని మనం వాక్యంలో మనం చూసినట్లయితే, నా ప్రియ సహోదరుడా, దేవుడు మనం పరీక్షించాలి, పరిశోధించాలి, పరిశీలన కూడా చేయాలి. ఇప్పుడు మనము మన ఇంటికి వచ్చే ఒక కోడలు మనం ఎలా పరీక్షిస్తాం? 100 మంది ఎంక్వైరీ చేస్తాం, ఏం మంచిదా ఇంకా సరే. అల్లుడు కావాలి, మనం పరీక్షించమండి. అలా ఇతను మంచివాడా, ఇతను తల్లిదండ్రుల క్యారెక్టర్ మంచిదా, ఇతను జనరేషన్స్ అనగా పూర్వీకులు మంచివారా అని ఏం చేస్తారు? పరీక్షిస్తారు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ప్రభు బలారాధన చేతులు వేయాలంటే మీకు మీరే పరీక్షించుకోండి, మీకు మీరే మీరు శోధనలో ఉన్నారు, మీరు పరీక్షించుకోండి, మీరు భ్రష్టత్వంలో ఉన్నారా లేదా అని కూడా మీరే టెస్ట్ చేసుకోండి. ఇలా మనం చేసినప్పుడు ఏంటంటే, మన మీద అనగా మన ఇతరులు ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తామో, మనకి ఏమంటే తీర్పు సమయంలో మనము దేవుని ఎదుట పాపములుగా ఉంటాం. కానీ ఎప్పుడైతే మనకు మనం పరీక్షించుకుంటామో, దేవుడు మనం ఎలా ఉంచుతాడంటే, నువ్వు కరెక్ట్ చేసుకుంటామని దేవుడి యొక్క ఆత్మ నడిపింపుగా అంటారు. దయచేసి అందరూ లేచుంచుదా. భ్రష్టత్వం అంటే ఏంటంటే, ఇంకో మాట చెప్పాలని ఆశపడుతున్నా. భ్రష్టత్వం అంటే ఏంటంటే, చాలా మంది మాటకు అర్థమో తెలియదు. భ్రష్టత్వం అంటే ఏంటంటే, భ్రష్టత్వం అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను చాడీలు చెప్పే స్వభావం నాకు ఉందనుకోండి. ఈ సిస్టర్ పట్ల, ఆ బ్రదర్ పట్ల నేను చాడీలు చెప్తున్నా, ఓకే చెప్పేస్తున్నాను, బలారాధనకు వచ్చేస్తున్నాను, పాప క్షమాపణ నిమిత్తం నేను దేవుని ఎదుట ప్రార్థిస్తున్నాను, అయ్యా నా పాపాలు క్షమించాయన్న, కన్నీరు వస్తుంది, ఓకే ప్రభు ఎదుట నేను అడుగుతున్నాను, క్షమాపణ అడుగుతున్నాను. ఓకే దేవుడు చెప్పిన విధంగా ఆ బ్రదర్ని, ఆ సిస్టర్ కూడా నేను వెళ్ళి క్షమాపణ అడుగుతున్నాను. అయిపోయి దేవుడు క్షమించాడు, వాళ్ళు కూడా క్షమించాడు, అయిపోయి మళ్ళీ వచ్చే వారం మళ్ళీ అదే, మళ్ళా వచ్చే వారం ఇంకో వారం అదే, మళ్ళా తర్వాత రోజు అదే, ఇలా కంటిన్యూ చేసే దాన్ని ఏమంటారంటే భ్రష్టత్వం అంటారు. ఒక వ్యక్తి ఒక పాపంలో పడిపోయిన దాన్ని పదే 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 అదే తీరులో అదే విధానంలో నడుస్తూ ఉన్నప్పుడు ఏమంటారంటే భ్రష్టత్వం అంటారు. ఈ భ్రష్టత్వం నుంచి కాపాడేది ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తమును మాత్రమే. కాబట్టి మనం దీన్ని భౌతికంగా శరీర సంబంధంగా కాదు మనం తీసుకుంటుంది, ఆత్మీయంగా యొక్క ఆయన శరీర రక్తంలో మనం పాల్గొని పొందుచుండగా నిత్యముగా ప్రభు మనకు నిత్య జీవం ఇచ్చునుగాక. కాబట్టి మన మీద ఉన్న ప్రతి భ్రష్టత్వం నుంచి దేవుడు విడుదల ఇచ్చునుగాక, మన మీద ఉన్న ప్రతి శోధన దేవుడు విడుదల ఇచ్చునుగాక, మన మీద ఉన్న ప్రతి ఒక్క
విభేదాలు పెట్టే దురాత్మ యేసు నామమున మనకు విడుదల ఇచ్చును గాక. మన సంఘం నుంచి దేవుడు విడుదల చేయును గాక. సంఘములకు ఆత్మ చెప్పుచున్న మాట చెవుగల వాడు వినును గాక.